హలో ఫ్రెండ్స్, సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుణ్ణి ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంద్రియాలన్నిటి ద్వారా ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మను సేవిస్తూ ఉండడమే భక్తి. ఉపాధిగతుడై ఉన్న పరమాత్మనే జీవుడు అని అంటాము. అటువంటి జీవులు అనంతంగా ఉంటాయి. అంటే ఆ పరమాత్మ ఈ సువిశాల విశ్వమంతా ఉన్న అన్ని ఉపదులలోనూ జీవరూపంలో ఉంటాడని అర్థం. దానివల్ల అన్ని ప్రాణులలో ఉండేవాడు ఆయన ఒక్కడే అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే సర్వాంతర వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు విష్ణు సహస్రనామ స్తోత్ర రూపంలో ఉన్న మహోమంత్రం ఆధారంగా గుర్తించడానికి ప్రయత్నించటం. మనలో భక్తి అనేది దృఢంగా ఉంటే తప్పకుండా సఫల మనోరథులమవుతాము. అందులో సందేహమేమీ లేదు. శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రం అనే మహామంత్రం శ్రీమన్ మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఉంది. మరి అంపశయపై మృత్యువు నిరీక్షణలో ఉన్న భీష్ముడు భక్తి గురించి, విష్ణు సహస్ర నామం గురించి ఏం చెప్పాడు అన్న విషయాలను తెలుసుకోవడానికి ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరెలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రం అనే మహామంత్రం శ్రీమన్ మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఉంది. మహాభారత యుద్ధ కాలంలో ఒకవైపు కురు పితామహుడైన భీష్మాచార్యుడు ప్రాణోత్క్రమణ సమయం కోసం ఎదురు చూస్తూ అంపశయ మీద ఉన్నాడు. సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుని దర్శనం కోసం తహతలాడుతూ ఉన్నాడు. మరోవైపు యుధిష్ఠుడు తన రాజకాంక్ష కారణంగానే యుద్ధం జరిగిందని, అందులో తన గురువులు, బంధువులు, మిత్రువులు అన్యాయంగా మరణించటం సంభవించినని భావించి అమిత వేదనను అనుభవిస్తూ పాప భీతితో కుమిలిపోతున్నాడు. ఇదంతా గ్రహిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు తన పరమ భక్తుడైన భీష్మాచార్యునికి, ధర్మమూర్తి అయిన యుధిష్ఠునికి ఏకకాలంలో మనశ్శాంతి చేకూర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణంగానే ధర్మరాజుని తీసుకొని భీష్మాచార్యుని దగ్గరకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడి ఆగమాన్ని గమనించిన భీష్ముడు ఆనంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుని భక్త వాత్సల్యాన్ని అమితంగా ప్రశంసించాడు. ఆ పైన శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఆయన ప్రసాదించిన శక్తి ఆధారంగా పాండవాగ్రజునికి అనేక ధర్మ సూక్తులు బోధించాడు. అలా ఆయన ధర్మరాజు ఆవేదనను ఉపశమింప చేయటానికి ప్రయత్నించాడు. కానీ ధర్మజుడికి సంపూర్ణమైన సంతృప్తి కలగలేదు. తన గురుదేవుని ద్వారా తాను తెలుసుకోవలసిన అసలు విషయమేదో మిగిలి ఉందన్న అభిప్రాయం ఆయనను బాధిస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆయన సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుని ఉద్దేశించి 6 ప్రశ్నలు అడిగాడు. కీమేకం దైవత్వం లోకే అంటే ప్రపంచమంతటికి ఏకైక ఆరాధ్య దేవత ఎవరు? రెండవ ప్రశ్న, ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యమేమిటి? మూడవ ప్రశ్న, ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది? నాలుగవ ప్రశ్న, ఎవరిని అర్చించడం ద్వారా
మానవులకు సుఖము శాంతి లభిస్తాయి. 5వ ప్రశ్న, మీ అభిప్రాయంలో ధర్మాలన్నిటిలోకి విశిష్టమైన ధర్మం ఏమిటి? 6వ ప్రశ్న, ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి విడుదల కలుగుతుంది అన్న ఈ 6 ప్రశ్నలకు సమాధానాలను భీష్మాచార్యుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ప్రపంచం అన్నిటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు అన్న ప్రశ్నకు, పవిత్రమైన వాటన్నిటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడు, సర్వేశ్వరులకు మూలమైనవాడు, దేవతలందరికీ దైవత్వమైనవాడు, సమస్త ప్రాణికోటికి తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే ప్రపంచమన్నిటికీ ఏకైక దైవత్వం. ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యమేమిటి అన్న ప్రశ్నకు సమాధానం, పరమ తేజోరూపుడు, సర్వనియామకుడు, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు, పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువే ప్రాణికోటి అన్నిటికీ ఏకైక లక్ష్యం. ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది అన్న ప్రశ్నకు సమాధానం, ముల్లోకాలకు ప్రభువు, దేవతలకు కూడా దైవతమైనవాడు, ఆది మధ్యంతర రహితుడు అయిన పరమ పురుషుణ్ణి ఆయనకు సంబంధించిన అనంత నామాల ద్వారా స్తోత్రం చేయటం వలన జీవులకు మేలు జరుగుతుంది. ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖము శాంతి లభిస్తుంది అన్న ప్రశ్నకు, భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించడం, పూజించడం, సేవించడం ద్వారా మానవులకు సుఖము శాంతి లభిస్తాయి. చివరి 2 ప్రశ్నలు, మీ అభిప్రాయంలో ధర్మాలన్నిటిలోకి విశిష్టమైన ధర్మం ఏది? ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి విడుదల కలుగుతుంది అన్న ప్రశ్నలకు, జనన మరణాలకు అతీతుడు, సర్వవ్యాపి, విశ్వమంతటికి ప్రభువు, సర్వసాక్షి అయిన పరమాత్ముని అనంత నామాలను అనుదినము జపించడం ద్వారా దుఃఖం నివృత్తి చేసుకోగలుగుతారు. ఈ విధంగా సమాధానమిచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు భగవంతునికి సంబంధించిన అనంత నామాలైన శ్రీ విష్ణు సహస్రనామాలను ధర్మజుడికి వినిపించడం జరిగింది. జనన ధర్మం గల జీవులకు జన్మ రాహిత్యాన్ని చేకూర్చేది భగవన్ నామం జపమొక్కటే. ఏ రూపంలో ఉన్నా, ఏ జాతికి, కులానికి, మతానికి చెంది ఉన్నా భగవాన్ నామం జపించే అర్హత ప్రతి ప్రాణికి ఉంది. ఆ సత్య నిరూపణకు గజేంద్ర మోక్షం ప్రబాల నిదర్శనం. శ్రీ మహావిష్ణువు సహస్రనామాలలో ప్రతి నామం ఒక మంత్రమే. వీటిలో ఏ ఒక్క నామాన్ని జపించినా ధన్యత్వం సిద్ధించి తీరుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.